మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో దర్శకుడు డి యోగానంద్ గారి గురించి సమాచారం వెతికినప్పుడు చాలా ఆసక్తికర విషయాలు తెలిసాయి. బహుశా అవన్నీ మీతో షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ యోగానంద్ గారు పనిచేసేటువంటి సినిమాల గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. డి యోగానంద్ గారు, డి అంటే యాక్చువల్గా దాసరి. డి యోగానంద్ గారు ఆయన తల్లిదండ్రులు బందర్లో ఉండేవాళ్ళు, ఒక ఎస్టేట్ మేనేజర్గా. అయితే తండ్రి గారు చిన్నప్పుడే పోవడంతో యోగానంద్ గారు దత్తత వెళ్ళారు. సో దత్తత వెళ్ళటం వల్ల దాసరి ఇంటి పేరు ఆయనకు వచ్చినట్టుంది. ఇంకో విషయం ఏంటంటే యోగానంద్ గారి పెద్ద బ్రదరు జమినీ కోటేశ్వరరావు గారు అంటారు. మనం చాలా సినిమాలు చూస్తే రీ రికార్డింగ్ కోటేశ్వరరావు జమినీ స్టూడియోస్ అని ఉంటుంది. సో జమినీ కోటేశ్వరరావు గారు ఈయన సోదరులు. అప్పట్లో ఎన్టీఆర్, అలాగే టీవీ రాజు, యోగానంద్ గారు, వీడు ముగ్గురు కూడా కలిసి ఉండేవాళ్ళు. దానివల్ల ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం, ప్రేమ చాలా ఎక్కువ. మీరు గమనిస్తే ఎన్టీఆర్ గారి చాలా సినిమాలకు టీవీ రాజు గారి సంగీతం సమకూర్చారు. అలాగే ఎన్టీఆర్ గారి 16 చిత్రాలకు యోగానంద్ గారు డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ గారు 17 సినిమాలు తనవే ఉన్నాయి. అంటే ఆయనే డైరెక్ట్ చేసింది 17 సినిమాలు ఉంటే ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూవీస్ డైరెక్ట్ చేసింది యోగానంద్ గారు. తర్వాత సిఎస్ రావు గారు కూడా 16 సినిమాలు డైరెక్ట్ చేశారు. యోగానంద్ గారు నిజానికి ఆయన తండ్రి గారికి సినిమా అంటే ఇష్టం లేదు. ఆయన రేడియాలజీ కోర్స్ కోసం బెంగళూరు పంపించిన ఆయన చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ అన్నా ఫోటోగ్రఫీ అన్నా బాగా ఇష్టం. తర్వాత ఆయన తండ్రి గారి మరణం తర్వాత, నిర్యాణం తర్వాత ఫోటోగ్రఫీ విభాగంలో ప్రవేశించారు. న్యూట్రాన్ స్టూడియో జితేంద్ర బోస్ ఆయన సినిమాటోగ్రాఫరు. ఆయన దగ్గర ఈయనను రెహమాన్ గారు అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత ఆయన గోడవల్లి రామబ్రహ్మం గారి కాంటాక్ట్లకు వచ్చారు. అది ఎలా జరిగిందేమో కానీ ఆయన దగ్గర మాణిక్యం అంటే ఒక ఎడిటర్ ఉండేవాడు. ఆయనతో పాటు ఈయన కూడా అప్రెంటిస్గా పనిచేసేవాళ్ళు. అప్రెంటిస్గా అంటే ఆ రోజుల్లో జీతపత్యాలు ఏమీ ఉండవు. సో జితేంద్ర బోస్ గారి దగ్గర పనిచేసినప్పుడు ఈయనకేమీ జీతం అంటూ ఏమీ లేదు, పని నేర్చుకోవటమే. ఎక్కడే మాయాలోకం, గోడవల్లి రామబ్రహ్మం గారి సినిమా మాయాలోకం చిత్రానికి ఈయన ఎడిటర్గా పనిచేస్తుంటే రామబ్రహ్మం గారు ముగ్ధులైపోయి చక్కగా చేస్తున్నాడు ఈ కుర్రవాడని చెప్పని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అదే సినిమాలో కంటిన్యూ చేశారు. ఆయనకి ఎల్వి ప్రసాద్ గారితో కూడా పరిచయం ఉండేది. ఎల్వి ప్రసాద్ గారి దగ్గర సంసారం సినిమాకి ఈయన అసోసియేట్గా పనిచేశారు. నిజానికి సంసారం సినిమాకి అసలు డైరెక్టరు ముదిగొండ లింగమూర్తి గారు. లింగమూర్తి గారే ఆయన తీసుకెళ్ళారు ఈయన్ని. అయితే లింగమూర్తి గారు కొన్ని కారణాంతరాల వల్ల ఆయన తప్పుకోవటం వల్ల మళ్ళీ అది ఎల్వి ప్రసాద్ గారు డైరెక్ట్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈయన అసోసియేట్గా కంటిన్యూ చేశారు. అంటే ఎల్వి ప్రసాద్ గారు యోగానంద్ గారికి ఒక గురువులాగా ఉండేవారు. సో అలా వీళ్ళిద్దరు అసోసియేషన్ కొనసాగినప్పుడు మొదటి సినిమా అయింది అమ్మలక్కలు, అదే ద్విభాషా చిత్రం. ఈ అమ్మలక్కల సినిమాని తమిళంలో కూడా తీశారు. ఎల్వి ప్రసాద్ గారిని సూపర్వైజ్ చేశారు. అంటే సంసారం సినిమా అప్పుడు కూడా కొంత సూపర్వైజ్, కొన్ని సీన్స్ తీయించి సూపర్వైజ్ చేశారు. అలా ఎల్వి ప్రసాద్ గారి టెక్నిక్ అంతా ఎల్వి ప్రసాద్ గారు గొప్పగా తీస్తారు కదా, గొప్ప డైరెక్టర్ అయినా, అదంతా ఈయన నేర్చుకున్నారు. ఎప్పుడైతే ఈయన ఈ రకంగా నేర్చుకున్న తర్వాత అప్పటికి తాతినేని ప్రకాశ్ రావు గారు కూడా ఎన్టీ రామారావు గారి వీళ్ళ బృందంతోనే ఉండేవాళ్ళు, వీళ్ళ రూమ్లోనే ఉండేవాళ్ళు. ఆయన ఎన్ఐటి ప్రొడక్షన్ రామారావు గారు స్టార్ట్ చేసినప్పుడు, రామారావు గారు నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ఎన్ఐటి అంటే ఆయన బ్రదర్ త్రివిక్రమారావు గారు మొదలుపెట్టినప్పుడు మొదటి సినిమా పిచ్చిపుల్లయ్య సినిమాకి తాతినేని ప్రకాశ్ రావు గారిని డైరెక్టర్గా పెట్టుకున్నారు. పిచ్చిపుల్లయ్య అంటే ఒక కాసులు రాలేదు కానీ ఒక ఉత్తమ కళాత్మక చిత్రంగా మిగిలిపోయింది. రెండో సినిమా కథ తోడు దొంగలు కథని దాసరి యోగానంద్ గారే రాశారు, స్క్రీన్ ప్లే అయినా రాశారు. యోగానంద్ గారి దగ్గర ఒక గొప్ప లక్షణం ఏమిటంటే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆయన రచయితతో, తన సినిమా రచయితల బృందంతో, రచయితతోటి కూర్చుని డిస్కస్ చేసి స్క్రీన్ ప్లే కానీ, కథ కానీ, కథలో సన్నివేశాలు కానీ వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించేవాళ్ళట. సో అలా తోడు దొంగల సినిమా కథ ఆయన రాశారు, స్క్రీన్ ప్లే ఆయన సమకూర్చారు. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు మనందరూ తెలుసు, ఒక వయసు మళ్ళినటువంటి మిల్లు ఓనర్ దగ్గర గుమాస్తా పాత్ర, అంటే మొదట చెడ్డగా ఉన్నా తర్వాత మంచిగా మారిపోయిన పాత్ర ఆయన చేశారు. ఇప్పుడు ఆ సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేదు, కానీ రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికేట్
సినిమా అవార్డ్స్లో పొందింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఇంకో మంచి సినిమా తీయాలి ఎట్లా అని ఆలోచించినప్పుడు ఈయన జానపద చిత్రం ఫోక్లోర్ తీస్తే బాగుంటుందని చెప్పి జయసింహ సినిమాని కథని ఈయన తయారు చేశారు. ఆ జయసింహ సినిమాలోనే వహీదా రెహమాన్ మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్గా రోజులు మారే సినిమా ముందర వచ్చింది కాబట్టి మొదటనే వింటున్నాం, కానీ మొదటగా ఆవిడ కెమెరాని ఫేస్ చేసింది తెలుగు సినిమాకి ఈ సినిమానే, ఇది జయసింహ సినిమానే. అందులో హీరోయిన్గా వేశారు. ఈనాటి ఈ హాయి కల కాదో ఈ నిజమో పాట గుర్తుంది కదా, చాలా హిట్ పాట అది. జయసింహ సినిమా చాలా హిట్ అయింది, 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. యోగానంద్ గారి ఇంకొక గొప్పతనం ఏమిటంటే, యోగానంద్ గారు తమిళ్ తెలుగు అంటే తెలుగు తమిళ్ 2 భాషల్లోనూ ఆయనకి మంచి డైరెక్టర్గా పేరుంది. ఉదాహరణకి మధురై వీరన్ అనేటువంటి ఒక సినిమా తీశారు ఆయన తమిళంలో, అది 56లో వచ్చినట్టుంది. ఆ సినిమా ఎంజీఆర్ని ఒక కల్ట్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసేటువంటి సినిమాగా మధురై వీరన్ సినిమా అని చెప్తారు. ఆయన శివాజీ గణేశన్తో సినిమా తీశారు, మా కుట్టి పద్మిని వీళ్ళందరూ నటించారు. తెలుగులో అక్కినేనితో కూడా తీశారు. అక్కినేనితో ఆయన 2 సినిమాలు, ప్రధానంగా 2 సినిమాలు. పెళ్లి సందడి సినిమా 59లో వచ్చింది, అది ఆడలేదు. కానీ ఇంకో సినిమా వచ్చింది కదా పెళ్లి సందడి కాకుండా, మోగనాం వచ్చింది 67 అనుకుంటా, 68. మోగనాం బ్రహ్మాండంగా ఆడింది. తమిళ్ సినిమా రీమేక్ ఏవిఎం ప్రొడక్షన్స్ని బాగా తీశారు. జై జవాను అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు సాధారణంగా అదూత్ సుబ్బారావు గారి చేత తీస్తారు కదా, అలాంటి అన్నపూర్ణ పిక్చర్స్ వాళ్ళు ఈయనకి అవకాశం ఇచ్చారంటే ఈయన ప్రతిభ ఉంటేనే కదా ఇచ్చేది. సో జై జవాన్ సినిమా నిజానికి అంతగా ఆడలేదు. దానికి కారణం ఏమిటంటే అప్పుడు జరిగిన యుద్ధం దృశ్యాలను చిత్రీకరించడంపై కొంత అభ్యంతరాలు వచ్చాయి సెన్సార్ ద్వారా. సో దానివలన చాలా కట్ చేయటం వలన సినిమాలో కంటిన్యూటీ దెబ్బతిని జై జవాను విజయాన్ని అందుకోలేకపోయింది. సో ఇది అక్కినేని సినిమాలు చెప్పుకుంటే, ఎన్టీఆర్ గారితో ఆయన 16 సినిమాలు ఆయన చేశారు. 17 సినిమాలు ఎన్టీఆర్ గారే డైరెక్ట్ చేశారు. తన సినిమాల్ని తనే 17 సార్లు డైరెక్ట్ చేస్తే 16 సినిమాలు ఈయన చేశారు యోగానంద్ గారు. తర్వాత 16 సినిమాలు సిఎస్ రావు గారు చేశారు. ఈ 16 సినిమాల్లో ఇంకా మధ్యలో కొంత గ్యాప్ వచ్చినట్టుంది, కానీ మళ్ళీ ఉమ్మడి కుటుంబము అలాగే కోడలు దిద్దుం కాపురం ఈ 2 సినిమాలు కూడా జూబ్లీ అంటే అట్లీస్ట్ షిఫ్ట్ల మీద జరిగాయి. కానీ విజయవాడ దుర్గా కళామందిరంలో 2 కూడా 175 రోజులు ఆడినటువంటి సినిమాలు. ఉమ్మడి కుటుంబంలో ఆయన ఎన్టీఆర్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక సత్యవంతుడు యముడు ఈ కథ అంతా ఎస్టాబ్లిష్ చేస్తారు కదా, అదొకటి చాలా పాపులర్. మా చిన్నప్పుడు బాగా పోవుచున్నావా యముడా అనేటువంటి ఒక పాట రామతిలకం ఆవిడ పాడింది, చాలా రేడియోలో విపరీతంగా వినిపిస్తుండేది ఆ పాట. అలాగే కోడలు దిద్దుం కాపురం ఎన్టీఆర్ గారి 200వ చిత్రం 200th మూవీ ఆ సినిమా నీ ధర్మం నీ సంఘం మరవద్దు అనేటువంటి పాట సావిత్రి గారిది గొప్పగా ఉంటుంది. అందులో కూడా ఒక కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఒక బాబా గారిని పోలినటువంటి ఒక విగ్గు సత్యనారాయణ గారు పెట్టుకుని ఆ క్యారెక్టర్ నిత్యానంద స్వామి అని వేస్తుంటే సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పారు, నేను వెళ్తే తాడో పడో తెలుసుకోవాల్సి వస్తుంది, మీరు వాడు కన్విన్స్ చేయడానికి వెళ్ళండి అని చెప్పి నరసరాజు గారిని అలాగే యోగానంద్ గారిని పంపిస్తే, అప్పుడు యోగానంద్ గారు వాళ్ళు మేము బాలనాగంలో ఒక విగ్గు వాడారండి, ఆ విగ్గుని ఈ పాత్రకి వాడామండి, అంత తప్పిస్తే మాకు మీరు చెప్పిన బాబా గారి మీద మాకు ఎలాంటి ఆయన దృష్టిలో పెట్టి తీసిన క్యారెక్టర్ కాదు, ఇది సృష్టించిన పాత్ర కాదు, ఆయన అంటే మా గౌరవం ఉందని చెప్పి మొత్తంగా లిఖితపూర్వంగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది, బ్రహ్మాండమైన హిట్ అయింది అది కూడా. సో 2 ఉమ్మడి కుటుంబం అలాగే ఈ కోడలు దిద్దుం కాపురం బ్రహ్మాండంగా హిట్ అయితే, తర్వాత సినిమాల్లో వాడేవీడు గౌతమ్ అది అట్టూరు పుండరీకాక్షయ్య గారు మరొకరు కలిసి నిర్మించారు. వాడేవీడు కూడా పర్వాలేదు, కథానాయకుని కథ, డబ్బుకులకు దాసోహం గణనాథ అనేటువంటి పాట చాలా పాపులర్. నువ్వు నేను నడిచింది ఒకే బాట అనేటువంటి చాలా పాపులర్. కానీ జమునాని ఎన్టీఆర్ గారు నటించారు. సో ఇట్లా ఎన్టీఆర్ గారి సినిమాలు చాలా వచ్చాయి. మధ్యలో మంగళవార వ్రతం అనేటువంటి ఇంకో సినిమా కూడా చేశారు, అది ఎర్లీ డేస్లో. చివరి రోజుల్లో 83లో ఎన్టీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సింహం నవ్వింది అనేటువంటి ఒక సినిమా వచ్చింది. ఆయన బాలకృష్ణ నటించారు. పరుచూరి సోదరులు అప్పటికి ఆయన ఈ రచన అంతా ఎన్టీఆర్ గారి చిత్రాలకి వాళ్ళు చేస్తున్నారు. అయితే గోపాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూ చెప్పారు, సార్ ఈ సినిమాలో మీరు కామెడీగా ఉందండి మీ వేషం, మరి ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో, అభిమానులు ఒప్పుకుంటారో లేదో అంటే ఎన్టీఆర్ గారు నవ్వి, బ్రదర్
మేము కామెడీ కూడా బాగా చేస్తాం అని చెప్పారట. కానీ నిజానికి ఆ సినిమా ఆడలేదు. మార్చి 3, 1983లో వచ్చింది. ఆ సినిమా ఆడకపోయిన తర్వాత ఎన్టీఆర్ గారు పరుచూరి గోపాలకృష్ణ గారు ఫోన్ చేసి, బ్రదర్ మీరు చెప్పింది నిజమే, ఆడియన్స్ మా పాత్రలో మమ్మల్ని చూడలేకపోయారు అని చెప్పి అన్నట్టు. సో ఆ తర్వాత 84లో శివాజీ గణేశన్ గారితో లాస్ట్ సినిమా చేశారు. చంద్రశాసనుడు సినిమా రీమేక్, అది తమిళంలో తీశారు. ఆ తర్వాత ఆయన సినిమా రంగంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఆయన తనంతట తాను తప్పుకున్నారు. యోగానంద్ గారికి ఎందుకో తెలుగు చిత్రసీమ ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి తమిళనాడు గవర్నమెంట్ కలైమామని పురస్కారం ఇచ్చింది, కానీ తెలుగు చిత్రసీమ తరఫు నుంచి ఆయనకి ఏం పెద్ద పురస్కారాలు ఏమి అందలేదు. ఎన్టీఆర్ గారు మాత్రం తర్వాత ఆయన చీఫ్ మినిస్టర్ అయిన సందర్భంలో ఆయనకి ఎఫ్డిసి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. కొంతకాలం ఆయన కంటిన్యూ చేశారు. ఇది డి యోగానంద్ గారు దాదాపు ఆయన ఒక 40 సినిమాలు, 50 అంటున్నారు కానీ 40 అనిపిస్తుంది. తెలుగులోను తమిళంలోనూ ఈక్వల్గా తీసినటువంటి డైరెక్టర్లు అరుదుగా ఉన్నారు. తెలుగు వాళ్ళే తెలుగులో ఎంత బాగా తీశారో తమిళంలో అంత బాగా తీసిన డైరెక్టర్లు తక్కువ ఉన్నారు. అలాంటి తక్కువ మందిలో ప్రధానంగా కనిపిస్తారు మనకి డి యోగానంద్ గారు. డి యోగానంద్ గారు ఈ విధంగా ఆయన బహుశా నాకు అనిపిస్తుంది, మనం ఏం చూడలేదనుకోండి, ఆయన ఒక ఫోటో చూసినప్పుడు నాకెందుకో చాలా సైలెంట్గా పింగళి నాగేంద్రరావు గారు లాగా తన పని చేసుకుని వెళ్ళిపోతూ, ఆయన నా వర్కే స్పీక్స్ అన్నట్టుగా తన సినిమాల ద్వారానే తాను ఏం చేయాలనుకుంటున్నారు అనేది చూపించారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆయన బహుశా పెద్ద వాళ్ళు గొడవలి రామబ్రహ్మం గారితో ఉన్నటువంటి అసోసియేషన్ దగ్గర వలన ఆయన, అలాగే ఎల్వి ప్రసాద్ గారు, ఆయన ప్రధానంగా టేకింగ్కి చాలా పెట్టింది పేరు ఎల్వి ప్రసాద్ గారు. అలాంటి ఎల్వి ప్రసాద్ గారి దగ్గర, గొడవలి రామబ్రహ్మం గారి దగ్గర వాళ్ళిద్దరి మన్ననలు పొంది, వారిద్దరి ప్రశంసలు పొంది, వారిద్దరి చేత శభాష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి యోగానంద్ గారు. అలాంటి యోగానంద్ గారు ఆయన చిత్రాలు మరి అన్నీ అందుబాటులో లేవు, కానీ చలనచిత్ర సీమ ఆయన్ని ఇంకొంచెం స్మరించుకుంటే బాగుండేదేమో అని చెప్పి అనిపించింది. మన్నించాలి. ముందుగా చెప్పాల్సిన ఒక ముఖ్యమైన సినిమా గురించి చివరిలో చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇలవేల్పు సినిమా 1955లో జయసింహ సినిమా వచ్చి బ్రహ్మాండంగా హిట్ అయిన తర్వాత మళ్ళీ 56లో ఇలవేల్పు సినిమా వచ్చింది. ఒకసారి జయసింహ అక్టోబర్లో వస్తుంది, ఏప్రిల్లో వచ్చినట్టుంది. ఇలవేల్పు సినిమా డైరెక్షన్ నేను చేయడానికి కారణం ఆయన గురువు గారు అయినటువంటి ఎల్వి ప్రసాద్ గారే కారణం. ఎల్వి ప్రసాద్ గారు ఆయన ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. ప్రొడ్యూస్ చేసి, సో బహుశా ఆయన ముద్ర డెఫినెట్గా ఉండే ఉంటుంది. అయినా కూడా యోగానంద్ గారికి ఇవ్వాల్సిన క్రెడిట్ మనం ఇవ్వాల్సిందే. చాలా కాంప్లికేటెడ్ స్టోరీ అందులో. అంటే ప్రేయసీ ప్రియులుగా ఉన్న వాళ్ళు తర్వాత కాలంలో ఆ ప్రేయసి తల్లి పాత్రలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి సంఘర్షణ చూపించడం మామూలు విషయం కాదు. తర్వాత పెళ్ళి అవుతుంది, పెళ్ళైన తర్వాత భార్య అనుమానిస్తుంది. ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి. అలాంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా యోగానంద్ గారు ఇలవేల్పు సినిమాలో చూపించగలిగారు. ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది కూడా. ఆ సినిమా తీస్తున్నప్పుడు అంజనీదేవి గారిని చాలామంది వారించారట. అక్కినేనికి నువ్వు తల్లిగా నటించడం అనేది మంచి విషయం కాదు, వద్దు, ఈ రోల్ యాక్సెప్ట్ చేయకని. కానీ ఆవిడ తీసుకున్నారు ఆ పాత్ర ఛాలెంజింగ్గా. ముఖ్యమైన పాట అందులో చల్లని రాజా, ఓ చందమామ అనే పాట 3 పాత్రల మీద పిక్చర్ చేస్తారు. అందులో పాణిగ్రాహి, ఏం రాజా ఇద్దరు పాడినటువంటి పాట అది. ఆ సినిమాని మళ్ళీ హిందీలో తీశారు శారదా పేరుతోటి ఎల్వి ప్రసాద్ గారు. అక్కడ కూడా బ్రహ్మాండమైనటువంటి హిట్గా నిలిచింది. అంటే ఎల్వి ప్రసాద్ గారికి యోగానంద్ గారంటే ఉన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ కోసం చెప్తున్నాను. ఆయనకి ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉన్నాయో యోగానంద్ గారికి, ఆ విషయం చెప్తున్నాను. అలా అటు ఒకే అంటే సంవత్సర కాలంలో ఎన్టీఆర్కి ఒక పెద్ద హిట్ ఇచ్చారు ఆయన, ఒక ఫోక్లోర్ తోటి. అక్కినేనికి ఏమో ఒక మంచి సాంఘిక చిత్రాన్ని హిట్ ఇచ్చారు. ఆయన అన్ని జానర్స్ టచ్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే జానపద చిత్రం తీశారు, సో మంగళ గౌరీ వ్రతం లాంటి సినిమాలు తీశారు. దాంతోపాటు చాలా సోషల్ సినిమాలు తీశారు. కామెడీ లాంటి సినిమాలు, సింహం నవ్వింది అనేటువంటి సినిమా కూడా తీశారు. యోగానంద్ గారి గురించి చదివినప్పుడు నేను తెలుసుకున్న విశేషాలు మీకు తెలియజేయాలని చెప్పి ప్రయత్నించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.